తెలుసుకోవడానికి 100 సంవత్సరాలు జీవించండి. ఆత్మను తెలుసుకోవడానికి జీవించండి. మళ్ళా ఏ జన్మలో అవకాశం రాదు. ఎంత పెద్ద జన్మలోనైనా పరమాత్మను తెలుసుకునే అవకాశం ఏ జన్మకు రాదు. ఒక్క మానవ జన్మనే స్పెషాలిటీ. ఇక్కడ నుంచి పరమాత్మను చేరుకోవచ్చు, పరమాత్మను తెలుసుకోవచ్చు, చేరుకోవచ్చు. కనుక ఇది ఒక స్పెషాలిటీ ఉన్నటువంటి మానవ జన్మ. దీన్ని మనము వ్యక్తం చేయద్దు. ఇవన్నీ పోతే వస్తాయి, కానీ మళ్ళా ఇది పోతే రాదు. దొరకక దొరికెను మానవ జన్మము వ్యక్తము చేయకురా నరుడా అని ఈ మధ్యలో ఒక పాట రాసింది. ఏమానరావు రాసిందో దొరకక దొరికింది. ఊకే దొరికింది కాదు, 8 జన్మల పుణ్యం ఉంటేనో దొరికిన దాన్ని మన్మలకు, కొడుకులకు, బిడ్డలకు, భూములకు, ఇండ్లకు వీటికి ఖర్చు చేసి పరమాత్ముడికి ఆఖరికి మిగులుతున్నాయని మిగులుతుంది. సత్య ముసలుడు కూడా